అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జగిత్యాల మున్సిపాలిటీ మారింది. జగిత్యాల మున్సిపల్ ఆఫీసులో అడుగడుగున అవినీతే కనిపిస్తుంది. అధికారుల ఖాతాలో అక్రమ ట్రాన్సాక్షన్ ను ఏసీబీ అధికారులు గుర్తించారు. మ్యూటేషన్, ఇంటి పర్మిషన్, హోర్డింగ్స్, ఎల్ఆర్ఎస్, శానిటేషన్ అంశాల్లో భారీగా అవినీతి వెలుగులోకి వచ్చింది. జగిత్యాల బల్దియా ఖజానా నుంచి కోట్ల రూపాయల కరప్షన్ తీవ్ర కలకలం రేపుతుంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. కేర్ ఆఫ్ అడ్రస్గా జగిత్యాల మున్సిపాలిటీ మారింది. 2 రోజుల క్రితము జగిత్యాల మున్సిపాలిటీలో దాదాపు 16 మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు అయితే రైడ్స్ చేశారు. అయితే ఇందులో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఇందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మొబైల్స్ను కూడా స్వాధీనం చేసుకొని వారి మొబైల్స్లో డాటాను కూడా అంటే ఎక్కడెక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగాయో కూడా ఎంక్వైరీ చేశారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి అనేక అవకతవకలు జరుగుతున్నాయి, అనేక లోటుపాట్లు, అవినీతి జరుగుతుందంటూ అనేక ఫిర్యాదులు కూడా ఏసీబీకి అందాయి. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం తనిఖీలు నిర్వహించి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా శానిటేషన్, పారిశుద్ధ్యానికి సంబంధించి అలాగే ఆస్తి పన్ను వసూలుతో పాటు ఇంటి పర్మిషన్లు ఇవ్వడం లాంటి అనేక అంశాలపైన కూడా ప్రధానంగా ఆ డిపార్ట్మెంట్ల మీద ఫోకస్ చేసింది. దీంతో మొత్తంగా వారి వద్ద నుంచి డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసుకుంది. ఇందులో ప్రధానమైనటువంటిది 2018 సంవత్సరంలో 4 చెత్త సేకరించే ఆటోలతో పాటు ఒక ట్రాక్టర్ మిస్ అయింది. దానికి సంబంధించి ఇప్పటివరకు అసలు ఎటుపోయాయో కూడా తెలియనటువంటి సందర్భం. జగిత్యాలలో దాదాపు 184కు పైగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి. వాటికి 18 ఏళ్ళుగా ఇప్పటి వరకు కనీసం టెండర్ నిర్వహించలేదు. సంవత్సరంకి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాల్సి ఉన్నా కూడా ఇప్పటివరకు దానికి సంబంధించి సేకరణ జరగలేదు. ఇలా అనేక అవకతవకలు. మరోవైపు మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసేటువంటి అంశాలకు సంబంధించి 18 కోట్లు ఈ మున్సిపాలిటీ బల్దియాకు ఖజానాకు రావాల్సి ఉంది, కానీ 7 కోట్లు మాత్రమే వసూలయ్యాయి, మిగతా అమౌంట్ కూడా రాలేదు. ఇలా అనేక అవకతవకలు కూడా ఇందులో జరిగినట్టు ప్రాథమికంగా అధికారులు అయితే గుర్తించారు. అన్ని డిపార్ట్మెంట్లలో అవకతవకలు జరిగింది వాస్తవం అంటూ కూడా ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. అయితే వాటికి సంబంధించినటువంటి అన్ని రికార్డులను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న అధికారులు పూర్తిస్థాయి విశ్లేషణ తర్వాత తాము దీనిపైన చర్యలు తీసుకుంటాము, ఏ అధికారి పాత్ర ఉందనేది విచారిస్తామని కూడా చెప్పారు. అలాగే జగిత్యాల మున్సిపాలిటీలో దాదాపు ఇప్పటివరకు ఫాగింగ్ మిషన్ అయితే ఏ ఒక్క వార్డు సభ్యుడు కూడా చూడలేదు, కానీ ఫాగింగ్ మిషన్ జగిత్యాల మున్సిపాలిటీలో తిరుగుతున్నట్టు చెప్పారు. కానీ వాటికి సంబంధించి కెమికల్స్ వినియోగం సంబంధించిన లెక్కలు కూడా ఎక్కడ పేపర్ పైన ప్రజెంట్ చేయలేదు. బల్దియా సిబ్బంది బయోమెట్రిక్ విధానం ఉన్నప్పటికీ దాన్ని ఇప్పటి వరకు వినియోగించలేదు. స్టేషనరీ పేరుతోటి జీఎస్టీ రూపంలో అనేక డబ్బులు తీసుకుంటున్నప్పటికీ వాటికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఒక్క డేటా కూడా లేదు. ఏ ఒక్క సంబంధించినటువంటి సమాచారం పేపర్ పైన లిఖితపూర్వకంగా లేకపోగా వాటికి సంబంధించి తేదీలు కూడా ఎక్కడా ప్రకటించలేదు. ఇక ప్లాస్టిక్ నిషేధం బల్దియాలో అంటూ గతంలో నానా హంగామా చేసినటువంటి అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి ప్లాస్టిక్కి సంబంధించి అసలు ఎంత స్వాధీనం చేసుకున్నారు, అది ఎక్కడ ఉందనేటువంటి డాటాను కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. ఇక వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్ దాదాపు 50 మున్సిపాలిటీకి సంబంధించి 35కు పైగా వాహనాలు ఉన్నాయి, ఆటోలు అలాగే ట్రాక్టర్లు, ఇతర జేసీబీతో పాటు ఇతర వాహనాలు ఉన్నాయి. కానీ ఈ వాహనాలకు సంబంధించి కూడా డీజిల్ వినియోగం అలాగే రిపేర్కి సంబంధించి కూడా ఏ ఒక్క డేటా పేర్కొనలేదు. అయితే ఈ వాహనాల రిపేర్ కరీంనగర్కు పంపించాల్సి ఉండగా స్థానికంగానే చేసినట్టు అధికారులు గుర్తించారు. ఇలా ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లలో పూర్తిగా అవినీతి జరిగినట్టయితే అధికారులు గుర్తించారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, ఇక అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి దాదాపు 9 లక్షల రూపాయలు హోర్డింగ్ రూపంలో ప్రభుత్వ ఈ మున్సిపాలిటీకి ఖజానా చేకూరుతుండగా ఒక్క రూపాయి కూడా ఈ సంవత్సరం వసూలు చేయలేదు. దీనిపైన కూడా ఏసీబీ ఉన్నతాధికారులకు అలాగే ప్రభుత్వానికి నివేదించిన తర్వాత దీనికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని తెలుస్తోంది. మొత్తంగా ఈ మున్సిపాలిటీ అవినీతి భాగోతానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అలర్జీ అయితే నెలకొంది. ఎప్పుడు ఏ క్షణాన ఫోన్ వస్తుంది, ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారనేటువంటి విషయము పైన వీళ్ళంతా కూడా వణికిపోతున్నారు. మరి ఇన్ని రోజులు పాల్పడ్డ అవినీతికి సంబంధించి ఒక్కొక్క చిట్టా బయటపడుతుండగా రానున్న 2 రోజుల్లో ఏసీబీ అధికారులు ఈ మున్సిపాలిటీకి సంబంధించి కీలక అరెస్ట్ల పర్వం అయితే కొనసాగించబోతోంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.